పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక మంజీరా కన్వెన్షన్ సెంటర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, అహల్యాబాయి హోల్కర్ జీవిత విశేషాలు, ఆమె పునరుద్ధరించిన దేవాలయాలు, సాహసోపేత కార్యక్రమాల గురించి కూలంకషంగా కార్యకర్తలకు వివరించారు. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిర్మల, రాష్ట్ర నాయకులు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి పల్లిహారిక, మద్దిపాటి రజని, పన్నాల లక్ష్మి, సంతోషి, మధుకర్జీ, తపనా చౌదరి, పరిమి రాధ, అడబాల రామకృష్ణ, ఉన్నికృష్ణన్, కృష్ణ భగవాన్, రొంగల గోపి, కోడూరి లక్ష్మీనారాయణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కందుకూరి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. मैं छत्तीसगढ़ की धरती से आया हूं और छत्तीसगढ़ की धरती में राजमुंद्री के पौधे लहलहाते हुए दिखते हैं। बड़ी संख्या में पौधे राजमुंद्री से छत्तीसगढ़ जाते हैं और छत्तीसगढ़ को हरियाली देते हैं। और मैं एक बार फिर छत्तीसगढ़ की जनता की ओर से, भगवान राम की ननिहाल की ओर से, माता कौशल्या की धरती की ओर से आप सबको प्रणाम करता हूं, नमस्कार करता हूं। बहुत बहुत धन्यवाद। 300 సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ పరిపాలనలో తనదైన ముద్ర వేసి ఈనాడు ఏదైతే మన మహిళా సాధికార గురించి, రైతు సంక్షేమం గురించి, మౌలిక వస్తువుల సదుపాయం గురించి మాట్లాడుకుంటా ఉన్నామో, అటువంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజే అత్యద్భుతంగా నిర్వహించి ప్రజల మన్ననలు అందించి తన రాజ్య పరిపాలనలో కరువు కాటకాలకు తావు లేకుండా పరిపాలన చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆమె ఒక ధీర వనితిగా యుద్ధం చేయడమే కాదు, రక్తపాతం లేకుండా యుద్ధం ఏ విధంగా జయించాలనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా ఏంటి, అసలు మన దేశం ఏంటి, మన దేశానికి ఉన్న చరిత్ర ఏంటి, మన దేశానికి ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏంటి, తీరుతెన్నులు ఏంటి, ఎలాంటి వ్యక్తులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ప్రభావితం చేశారనేటువంటి ఆలోచన నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అహల్యాబాయి అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలు, పరిపాలన అంటే ఆ రాజకీయం అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఈ రాజకీయాల్లో రాజకీయం అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. పాలిటిక్స్ అయితే అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా వ్యవహారము, తీరుతెన్నులు, దానిలో ఏ విధంగా పరిపాలించాలి అంటే ఏ విధంగా జీవించాలి. ఇప్పుడు అందరూ జీవిస్తున్నారా నటిస్తున్నారా అర్థం కాని కాలంలో ఉన్నాం. రాజకీయ నాయకులు అంటే, పరిపాలకుడు అంటే జీవించాలి.